ఈ రోజు చీకటితోనే రాజకుమార్ నేను లేచి హోటల్లోకి మనం టిఫిన్ తీసుకోవాలి కానీ యథావిధిగా అందుకని చెప్పేసి రాజకుమారి పూరి ఇడ్లీ దోశ 3 రెడీ చేసి 5 గంటలకల్లా రెడీ చేస్తే నేనేమో ఇంకా సెంటర్కి వెళ్ళి ఇంకా టీ అది అమ్మి టిఫిన్ అమ్మి అలానే పిల్లలకు కావాల్సిన తినే అమ్మేసరికి ఇంకా నాకు 9:30 మొదలైందండి. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రాజకుమారి ఏం కూర అంటే బావ ఏం వండలేదు పచ్చడి ఉంది ఇంకా తినమని చెప్పేసరికి నేనైతే ఇంకా చట్నీతో భోజనం చేసేసి తర్వాత ఇంకా రాజు త్వరగా రెడీ అవ్వు మనం వేరే చోటుకి వెళ్ళాలంటే బావా ఎక్కడ కానీ రాజకుమార్ అడిగిందండి. ఇంకా చాలామంది మన కామెంట్ సెక్షన్లో కూడా మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే నానే 2 పిల్లలు ఉన్నారు అది కాక ఆడపిల్ల ఉంది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండు డబ్బు అనేది విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంచెం ఆడపిల్ల ఉంది కదా పొదుపు చేసుకోండి అని చెప్పేసి మరి చాలామంది సబ్స్క్రైబర్లు కూడా అంటూ ఉన్నారు. నేను ఇంకా మీకంటే ముందుగానే ఆలోచిస్తూ ఉన్నానండి. ఇంకా ఆడపిల్ల పుట్టింది కదా జాగ్రత్తగా ముందు రోజుల్లోనే మనకు రూపాయి కూడబెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సుహాసినికి ఇంకా సుకన్య స్కీము ఓపెన్ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు నుంచో అనుకున్నాను. ఇంకా ఒకసారి అడిగితే ఇంకా వాళ్ళు ఏమైనా పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఏమన్నాడంటే ఇంకా అబ్బాయి మీకు ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి పుట్టమ్మకి సంబంధించిన ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఉంటేనే అప్లై చేయగలుగుతాం అని చెప్పేసరికి ఇంకా ఆధార్ కార్డు అమ్మటిని నేను అప్లై చేసుకొని ఇంకా మీకు పాతిపెట్టి చూపించానండి. ఇంకా శానంపూడిపోయి సుహాసినికి ఇంకా అప్లై చేయడం ఆధార్ కార్డు ఇంకా ఆధార్ కార్డు కూడా వచ్చేసింది. ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఎమ్మటినే పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇంకా నా కూతురికి సుకన్య స్కీమ్ అయితే సుహాసిని పేరు మీద అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇంకా అందుకని చెప్పేసి డాక్యుమెంట్స్ మొత్తం ఇంకా కేవైసీ అంత ప్రాసెసింగ్ ఇంకా సంతకాలు అయితే పెట్టేస్తున్నాను. సుహాసిని నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది నా కూతురు అయితే. ఇంకా నా కూతురు కోసం ఇంకొక రూపాయి వెనకేయడం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అంత హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఒక రూపాయి వెనకేసుకుంటేనే కదా రేపు నా కూతురు అవసరానికైనా ఎడ్యుకేషన్కైనా కానీ దేనికైనా మ్యారేజ్కైనా కానీ దేనికైనా కానీ అనుకుంటేనే అంత పెద్దోని కాదులే అండి. ఇంక ఇప్పుడు అనుకుంటేనే చాలా ముచ్చటగా ఉంది. ఇంకా సరేనండి మొత్తం ఇంకా సుకన్య స్కీమ్ అయితే ఓపెన్ చేయించి ఇంకా సుహాసినికి అయితే ఇంకా నెల 2,000 కానీ 3,000 కానీ ఎంతైనా కట్టుకోవచ్చు అంట. మొత్తానికి ఇంకా 21 సంవత్సరం మనం కట్టేదేమో 16 సంవత్సరాలు. అదే నీ పూర్తిగా వివరంగా మామూలు చెబుతాను వినండి సరేనా. ఓకేనండి నా కూతురు కోసం అన్నీ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా సంతకాలు పెట్టేసి అన్నమాట. నా కూతురు నేను ఉన్నాను ప్రతిదీ నేను కట్టగలుగుతానని సంతకాలు పెట్టేసా. పెళ్ళికి ఎత్తున్నా పెళ్ళి నీకు కంచేపండు ఇంకా పని ఉంది. ఇంకా సుహాసినికి అయితే ఇంకా సుకన్య స్కీమ్ అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా మంత్లీ మన ఇష్టం అండి ఎంత కట్టుకుంటే ఇంకా అంత ఆమెకి ముందు రోజుల్లో ఉపయోగపడతాయి అన్నమాట. నేనైతే మంత్లీ 1,000 రూపాయలు పెట్టుకున్నాను. ఒక మొత్తం 21 సంవత్సరాలు అంటే మనం 16 సంవత్సరాలు కట్టుకుంటే చాలు మిగతా ఇంకా అయ్యే అలా డబుల్ అవుతాయి అంట. నేను మంత్లీ ఇంకా మన మహాలక్ష్మికి అయితే ఇంకా మంత్లీ అయితే ఇంకా ఇచ్చేస్తామండి సరేనా. ఇంకా చాలామంది కూడా నాని ఆడపిల్ల ఉంది జాగ్రత్త చేసుకొని చాలామంది సజెషన్ కూడా ఇచ్చారండి. ఇంకా నాకు కూడా ఎప్పటి నుంచో ఇంకా జాగ్రత్త చేయాలనేది నా ఆలోచన. ఇంకా సుహాసినికి అయితే ఇంకా స్కీమ్ ఓపెన్ చేయించినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది సుకన్య స్కీమ్ అయితే. తర్వాత నేను కూడా ఇంకా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇన్సూరెన్స్ బీమా వచ్చేసి 5 లక్షలది ఓపెన్ చేయించుకున్నాను. ఈ మధ్యలో నాకు ఏమైనా చేసినా కూడా ఇంకా నా భార్యకైనా వాళ్ళ తర్వాత ఏమైనా ఇబ్బంది ఉండడానికి అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. మొత్తం 11 సంవత్సరాలు కట్టాలి. అది మొత్తం టోటల్ 7 లక్షల దాకా వస్తాయంట. ఇంకా అది కూడా నేను 11 సంవత్సరాలకి బీమా ఇన్సూరెన్స్ పెట్టించుకున్నాను ఎట్టుంటుంది అని చెప్పేసి సరేనా. అర్థమైందా? ఏం మాటలు కాదు చెబుతున్నా ముందు రోజులు ఎలా ఉండే దేవుడు తెలుసు అందుకని చెప్పేసి సరేనండి. ఇంటికి వెళ్దాం పదండి. ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఎండలు మాత్రం తీవ్రంగా కాస్తున్నాయండి. మీరు కూడా ఇంకా అసలుకి ఎండలకు బయటికి వెళ్ళకండి. ఏదో అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళండి. ఎండలు మాత్రం తీవ్రంగా ఉండే అందుకని చెప్పేసి మజా తెచ్చుకున్నాము కొంచెం సేద తీర్చడానికి. ఇంకా సుహాసిని తాగుతూ ఉంది నానా అంటా ఉంది. దీన్ని తీయమని చూస్తుందన్నమాట. ఓకేనండి కదండి. ఇంకా సుహాసినికి అయితే సుకన్య స్కీమ్ అయితే ఓపెన్ చేశాను. 21 ఇయర్స్కి సుహాసినికి కొన్ని లక్షలు అయితే మనం అయితే కూడ పెడుతున్నాము. నా కూతురికి అయితే ఏ బాధ లేకుండా ఏ దిగులు లేకుండా ఏ కన్నతండ్రులకైనా ఆడపిల్ల అనేది ఒక భారం ఉండదండి. మనం చేసుకునే దాన్ని బట్టి మనం చేసుకునే జాగ్రత్తను బట్టి ఉండిద్ది అంతే తప్ప ఏముండదు. మగపిల్లలు కూడా ఇప్పుడు ఈ రోజుల కంటే మగపిల్లలు మాత్రం చూస్తారు నమ్మకం ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి సుకన్య ఇంకా ఆడపిల్లకి ఇంకా నేనైతే ఇంకా కట్టగలిగానండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇంకా నేను కూడా బీమా చేయించుకున్నాను ఇన్సూరెన్స్. ఇంకా 8 సంవత్సరాల కంటే అది 11 సంవత్సరాలు చేయించుకున్నాను.
ఏదో మనకి ఉపయోగపడుతుంది అది కూడా. ఇంకా మొత్తం అది 10-11 సంవత్సరాల తర్వాత 7 lakhs ఎంత వస్తాయంట అది. ఇంకా మా ఊరు వాళ్ళు చూస్తే ఇంకా పోస్ట్ ఆఫీస్లో ఇంకా బెస్ట్ వే అండి అదైతే. మనం ఏమైనా పిల్లలకు కానీ మనకు కానీ ఇన్సూరెన్స్ కానీ ఆడపిల్లలు కానీ సుకన్య స్కీమ్స్ కానీ పెట్టుకోగలుగుతాము. అలానే ఈ మధ్య ఏం పేరు సీతారామన్ గారు ఉన్నారు కదండి, ఇంకా ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు మనం కొత్తగా స్కీమ్ ఓపెన్ చేశారు. ఏంటంటే లేడీస్కేనండి ప్రత్యేకంగా రాజీ. ఇంకో 10,000 నీకు డిపాజిట్ చేసామనుకో పోస్ట్ ఆఫీసులో ఒక 2 సంవత్సరాలు, దాని మీద ఒక 3,000 వస్తాయంట. అలాగే 1,00,000 రూపాయలు చేసుకున్నాను అనుకో అప్పుడు 30,000 వస్తాయి 2 సంవత్సరాల మీద వడ్డీ. అలాగా ఉందండి 2 సంవత్సరాలకే ఓన్లీ లేడీస్కే. ఇంకా ఎవరైనా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోండి పోస్ట్ ఆఫీసులో, అదంతా అవైలబుల్గా ఉంది. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎంత అవుతుంది రాజీ? 1 గంట చూడు 1:30 మధ్యలో అవుతుందండి. ఇంకెక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. ఉల్లిపాయలు లేకపోతే ఇంకా ఉల్లిపాయలు బంగాళదుంపలు దీనికి సాగా మనం సాయంత్రానికి పిండి కావాల్సిన మొత్తం కోసుకొని రెడీ చేసుకునేసరికి ఇంకా 3 మధ్యలో అయితే 3 గంటల కాంచి మళ్ళీ పిండి మొదలు పెట్టుకుంటే అదే ఇంక చేయడం కట్టపోయే మీద మొదలు పెట్టుకుంటే మీకు అంతా తెలుసుకండి. చూస్తానండి. సుహాసిని అయిపోయినాయి నీకు ఈ చూడు సాజ్ బాబు గారికి 3 సంవత్సరాలు ఇంకా సరిగ్గా మాట రాదండి. ఏం సంవత్సరం దాటిందో లేదో నాన్న అంటుంది, డూడు డాడా అంటుంది, అన్ని ఊంగొడుతుంది ముందు అన్నిటికి. ఎవరు మా నాన్న కొట్టాడా సరే రాజీ ఒక గంట రెస్ట్ తీసుకొని మొదలు పెడతాం ఇంకా. పాపం రాజకుమార్ రెస్ట్ ఇవ్వాలి అండి పాపం రాక చేస్తానే ఉంటుంది. రాజకుమారి సుహాసిని నిద్రపోతా ఉంది కానీ ఏం కూర వండుతున్నావు? ఉదయం ఎప్పుడో టిఫిన్ తిన్నాము. ఏం పచ్చడి? సరే కానీ శనగకాయల పచ్చడా? చాలా రోజులు అవుతుంది రాజు. శనగకాయల పచ్చడి చేస్తున్నావా? పిండి కూడా రెడీ చేసుకున్నావా? కలిపేయమంటావు ఇది? కాసేపు ఉండాలా? పచ్చడిలో కావాల్సిన మొత్తం వేపుకున్నావా? టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ఇంకా రోడ్డు నూరేయడమేగా. రోడ్లో పచ్చడి నూరితే మాత్రం నోట్లో లాలాజాలం మామూలుగా ఉండదు, కేక ఉంటుంది. పల్లీలు కూడా వేపున్నావు శుభ్రంగా. కొన్ని తింటున్నా.
రాజకుమారి అనవసరమాయ్. ఓకేనండి, ఇంకా రాజకుమారి అయితే పల్లీల పచ్చడి సూపర్ చేసింది. చూడండి, చూస్తుంటే ఊరిపోతుంది అన్నమాట. ఇక రాజకుమారి అయినా ఇద్దరం కలిసి భోజనం చేసి తర్వాత ఇంకా సాయంత్రానికి పిండి వంటలు ఉండేయండి, పునుగులు గారెలు బజ్జీలు చేయాల్సినవి. ఇంకా పని చేసుకుంటాము. ఓకేనా, ఇంకా ఈ రోజు వరకు వీడియో తీయండి. మళ్ళీ మంచిగా తగులుతాం. మీ అందరికీ బాయ్ బాయ్. అడుపు తినిపో, నువ్వు పోయి అడు తినిపో, నేను తిన్నాకేస్తా.